మీ అందరూ తెలుసు, వైజాగ్ వెళ్ళినప్పుడు ఎంపీలతో ఎమ్మెల్యేలతో మేము అందరం కూర్చున్నాం, మాట్లాడాం, ఎట్లా రివైవ్ చేయాలి, ఆప్షన్స్ ఏంటి మన ముందల అని డిస్కస్ చేసి అక్కడ నుంచి ఒక పద్ధతి ప్రకారం, అంటే భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా పద్ధతి ప్రకారం మేము ఆ ప్రాజెక్ట్ని రివైవ్ చేసే దానికి దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి 11,000 కోట్ల ప్లస్ నిధులు తీసుకురాగలంటే అది మెటిక్యులస్గా ప్లాన్ చేశాం. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, కుమారస్వామి గారు, ఎంఎస్డీఎల్ వర్మ గారు సహకారంతో మేము అది సాధించాం. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కూడా హోప్ వచ్చింది. ఎస్, డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతంగా పనిచేస్తుంది, దీనివల్ల ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు మళ్ళీ రాబోతుందని ప్రజలు కూడా గుర్తించారు. ఇట్లా కలిసికట్టుగా మేము పనిచేస్తామని చెప్పాం. మంత్రి గారు కూడా మేము అందరం మాట్లాడిన తర్వాత అనుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పెడుతున్న పెట్టుబడి కానీ, ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడి కానివ్వండి, ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా తిరిగి వడ్డీతో సహా చెల్లిద్దాం, మంచిగా మేనేజ్ చేద్దాం, ఇంకొకసారి నష్టాల్లోకి ఈ ప్లాంట్ వెళ్ళకూడదు, మంచి మేనేజ్మెంట్ తీసుకొద్దాం, క్లోజ్గా మానిటర్ చేద్దామని మేమందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్కి కావాల్సిన రా మెటీరియల్ లింకేజ్ మిగతా అంశాలపైన కూడా మేము చర్చించాం. దానికి ఆయన 100% ఆయన మినిస్ట్రీ సహకారం ఉంటుందని ఆయన హామీ ఇస్తాం జరిగింది. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కూడా భూమి పూజ చేద్దామని మంత్రి గారు చెప్తాం జరిగింది.